వెల్కమ్ టు అవర్ ఛానల్. సింపుల్ శారీ కుచ్చు ఎలా వేయాలనేది చూద్దాము. ఇది ఈజీగా వేసుకోవచ్చు, ఇంకా చూడటానికి గ్రాండ్ గా ఉంటుంది. ఇది ఎలా వేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. చూసారు కదా, ఈ శారీ కుచ్చులు వేసిన తర్వాత ఎంత బాగుందో. వీటికి ఈ 2 కలర్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. దీనికి ఇలాంటి ఒక ప్యాడ్ తీసుకుని దీనికి 200 టైమ్స్ ఇలా చుట్టుకున్నాను. చుట్టుకుని అక్కడ కట్ చేసేసి గమ్ముతో అతికించేసాను. ఇలా 200 టైమ్స్ తిప్పుకున్న తర్వాత అక్కడ హోల్ ఉంది కదా, చేయి దగ్గర కట్ చేసి చివర్లు గమ్ము పెట్టి దారాలు అటు ఇటు పోకుండా అతికించేసాను. అవి పక్కన పెట్టుకున్నాను. వాటిని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే సాఫ్ట్ మంచిగా ఉంటాయి అన్నమాట, లేకపోతే కుచ్చులు అటు ఇటు పోతే ఐరన్ చేసుకోవాలి. వాటిని చేసుకుని వాటిని పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు శారీ తీసుకుని పొంగు దగ్గర 4 వేళ్ళు 4 ఫింగర్స్ గ్యాప్ తో ఇలా మార్క్ చేసుకుంటున్నాను. శారీ తిరిగేసి మార్క్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పైన వేస్తే మనకి అది కనిపిస్తుంది కాబట్టి. వెనక సైడ్ తిప్పుకుని మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా శారీ ఇలా ఉంటుంది. ఇలా వెనక సైడ్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ చివర గమ్ము పెట్టి అతికించేసాను కదా, వీటిని కుచ్చుల్లాగా చేసుకుందాం. అదంతా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇలాంటి జరీ థ్రెడ్ తీసుకోవాలి. ఇది చూసారు కదా, ఇలాంటి జరీ థ్రెడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి నీడిల్ తీసుకోవాలి, పెద్దది, లేదా ఒక కట్టె పుల్ల కానీ లేదా ఒక రీఫిల్ లాంటిది కానీ ఏదైనా కానీ ఒకటి తీసుకోవాలి. ఇది పెద్ద నీడిల్ అన్నమాట, పెద్ద సూది తీసుకుని మనకి ఎంత పొడవు కావాలనేది టాజిల్స్ మనం చూసుకుని ఈ జరీ థ్రెడ్ తీసుకుని దీన్ని సూదికి మన వేళ్ళకి మధ్యలో ఇలా చుట్టుకోవాలి. ఇలా ఒక 4-5 టైమ్స్ చుట్టుకుని ఆ నీడిల్ తీసేసి సూది తీసేసి ఇలా ఇంకా 2-3 సార్లు అలా నాటు వేసుకుంటే, మనం పూలు మాల అల్లుకుంటాం కదా, అలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చివర్లు ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఎంత పొడవు లెంత్ కావాలనేది చూసుకుని కట్ చేసుకుని, నేను కొద్దిగా పొడవుగానే వేసాను, ఇంకా చిన్నగా కూడా వేసుకోవచ్చు. ఆ కలర్ పర్పుల్ కలర్ వేసా కదా, ఇది ఇంకా గోల్డ్ కలర్ వేసుకుంటున్నాను. 2 వేసి నేను చూపిస్తున్నాను, 2 కలర్లు వేసి ఎలా చుట్టుకోవాలనేది చూపిస్తున్నాను. నాకు కరెక్ట్ మ్యాచింగ్ దారం దొరకలేదు. చాలా కొన్ని షాపులు వెతికాం కానీ కరెక్ట్ థ్రెడ్ దొరకలేదు. కొద్దిగా కలర్ చేంజ్ అయింది, అయినప్పటికీ వేస్తున్నాను. ఇది వేరే వాళ్ళది వేయమన్నారు, మరి వాళ్ళు ఏమంటారేమో కానీ వేసాను. కలర్ దొరకలేదు, ఇంకా అర్జెంటుగా కావాలన్నారు. ఇంకా టైం ఉంటే మనము కొన్ని రోజులు 2-3 రోజులు అలా ఉంటే వెతకొచ్చు. టైం లేదు కాబట్టి ఇక నాకు అదే దొరికింది. కొద్దిగా డిఫరెంట్గా ఉంది అంతేను, అయినప్పటికీ బాగానే ఉంది. చూడటానికి మాత్రం లుక్ బాగుంది. ఇలా టాజిల్స్ అన్ని మనం రెడీ చేసుకోవాలి. నేను అలా చుట్టుకున్నవి గోల్డ్ కలర్ 2 లైన్స్, పర్పుల్ కలర్ 2 లైన్స్ అలా చుట్టుకుని పెట్టుకున్నాను. అవన్నీ నేను ఇలా టాజిల్స్ నీడిల్ సహాయంతో టాజిల్స్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఎలా కుట్టుకోవాలనేది చూద్దాము. ఇలాంటి కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. 4 లైన్స్ తో దారం సూదిలో ఎక్కించుకుంటే ముడి వేసినప్పుడు 8 లైన్స్ 8 లైన్లు అవుతాయి. 4 లైన్లతో సూదిలో ఎక్కించుకుంటే ముడి వేసేటప్పటికి 8 లైన్లు అవుతాయి. చివర ఖచ్చితంగా గట్టిగా ముడి వేసుకోవాలి. ఇప్పుడు టాజిల్స్ కింద నుండి ఇలా తీసుకోవాలి. ఈ చివరి ఇలా స్ట్రక్ అయిపోద్ది అనమాట, ఏమి ఓడదు. ఎందుకంటే ముడి ఎక్కువ లావుగా ఉంది కాబట్టి అది బయటికి రాదనమాట. మనం అక్కడ కట్టేసాం కదా గోల్డ్ థ్రెడ్ తో, అందువల్ల ఏమీ రాదు బయటికి, చాలా గట్టిగా ఉంటుంది. ఇలాంటి గోల్డ్ పూసలు తీసుకున్నాను. గోల్డ్ పూసల్లోనే చెక్స్ లాగా ఉన్నాయి, అలాంటివి తీసుకుని దానిపైన వేసేసి ఇలా మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుండి సూది కింద నుండి పైకి దింపి ఇలా టాజిల్ చుట్టూ 2-3 సార్లు ఇలా ముడి వేసుకోవాలి. గట్టిగా ఉండే వరకు ఇలా ముడి వేసుకోవాలి. ఇలా 2-3 సార్లు తిప్పుకుని ముడి వేసుకుని మనం ఈ పూస ఉంది కదా గోల్డ్ పూస, దీనిలో నుండి బయటికి దారం తెచ్చి కట్ చేసుకోవడమే.
టాజల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి ముడి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే టాజల్ ముడి వేసుకోకపోతే బయటకు వచ్చేస్తుంది. గట్టిగా ముడి మనం 8 లైన్లు వేసాం కాబట్టి ముడి లావుగానే ఉంటుంది, ఇది బయటకు రాదు. మనం జరీ థ్రెడ్తో అక్కడ కట్టేసాం కాబట్టి అది బయటకు రావడానికి అవకాశం లేదనమాట. ఇప్పుడు గోల్డ్ కలర్ పూస ఒకటి తీసుకుని మనం మార్క్ చేసుకున్న చోట కుట్టేసుకోవడమే. ఇంకా పూసలు కూడా నా దగ్గర ఇవే ఉన్నాయి. ఇంకా కొంచెం ఇంకా పెద్దవి ఉంటే పెద్దవి కూడా వేసేదాన్ని, కానీ టైంకి ఇవే ఉన్నాయి. ఇంకా బయటకు వెళ్ళి తెచ్చే అంత టైం కూడా లేదు, అందువల్ల నా దగ్గర ఉన్నవే సింపుల్గా ఇలా కుట్టేశాను. చూసారు కదా, ఇలా 2-3 సార్లు మనకి గోల్డ్ పూస చుట్టూ తిప్పుకుని 2-3 సార్లు నాటు వేసేసుకోవాలి. ముడి వేసుకుని గోల్డ్ పూసల నుండి దారం బయటకు తెచ్చి ఇలా కట్ చేసుకోవడమే. చూసారు కదా, ఇలా మొత్తం టాజిల్స్ వేసుకోవడమే. చాలా సింపుల్ గానే కుట్టుకోవచ్చు, ఇంకా చోట గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇలా ప్రతి దానికి ముడి వేసుకోవాలి. ప్రతి టాజిల్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ముడి వేసుకోవాల్సిందే, లేకపోతే అవి గట్టిగా ఉండవు, బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, శారీ మొత్తం వేసిన తర్వాత లుక్ ఇలా ఉంది. శారీ లైట్ పర్పుల్ ఉంది, ఈ టాజిల్స్ మాత్రం కొంచెం డార్క్ పర్పుల్ ఉన్నాయి. అయినప్పటికీ కొద్దిగా ఆపోజిట్ ఉన్నప్పటికీ బాగుంటుంది అన్నమాట, చూడటానికి కూడా బాగుంటుంది. చాలా మంది సేమ్ కూడా వేయించుకోరు, కరెక్ట్గా సేమ్ వేయించుకుంటే కూడా అంత బాగుండదు అనేసి కొద్దిగా డిఫరెంట్గా కూడా కలర్ చేంజ్ అయ్యేటట్టు కూడా వేయించుకుంటారు. కొంతమందికి అయితే సేమ్ వేస్తేనే బాగుంటుంది, కానీ నాకు దొరకలేదు కాబట్టి థ్రెడ్ టైంకి 2-3 షాపుల్లో వెతికాం కానీ దొరకలేదు. ఇది లాస్ట్కి ఇక ఇది కొద్దిగా మ్యాచ్ అవుతుంది అనేసి ఇది వేసేసాను. చూసారు కదా ఎంత బాగుందో శారీ. కుచ్చులు వేసిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లోనే ఇలా థ్రెడ్స్ తెచ్చుకొని ఇలా వేసుకోవచ్చు. నా ఛానల్స్లో చాలా ఉన్నాయి ఇలా కుట్టినవి, ముందు వీడియోస్లో చాలా ఉన్నాయి. మీకు కావాలంటే అలా ఆ వీడియోస్ చూసి కుట్టుకోండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది, చూసి వాళ్ళు నేర్చుకుని కుట్టుకుంటారు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.